ముందు బా లైట్ కూడా పెంచుకో మళ్ళీ అవునా పెట్టుకుంటాను నేను ఆడిగా మా కాంట్రాక్ట్ మరి దానికి దీని చేస్తాడు దాన్ని ముందు చూసుకోరా చూసుకో దాంట్లో చూసుకో
Mana? Mana? Hari ini kan?
అట్ట పెరిగి అట్ట ఆశ అక్కడ చూసుకుంటూ వస్తాను అదేం పని కంపెనీ లేదురా కంపలేదురా గుంతుంది గుంత ఇది రాయేసిన చూసుకుంటాను కింద ఇవి పెట్టా అయితే నువ్వు ఇవి పెడతావా నీ ఇష్టం అరే మరలతో కంప లేదు అంట కంప పంచర్ అయిపోద్దామని ఈరోజు నీకు మళ్ళా నిన్ననే రాత్రి నాది పెట్టకు అయితే నువ్వే పెంట పెట్టింది నేనేమన్నా ఆడ పెట్టి మనం పెట్టి ఆడాలి ఇంకా అయితే పోయి ఇంకా రారాయన నువ్వే అంటావు నన్ను అంటావు మళ్ళా గెట్టు లేదు ఎప్పుడు నాన్న పెద్ద గెట్టు ఉండదు ఈడ వాళ్ళు బాగేసి వాళ్ళు దున్నుకోరు వాళ్ళు దున్నారు వాళ్ళు ఇద్దరు దున్నుతారు పెడతావు అదే కదా ఎన్ని తీసేయలేదు ఎన్ని తీసాడు వాళ్ళు వచ్చే ఏమన్నా దున్నలేవు రోతగా ఉంది చేయను గుర్తుంది గట్టు చెట్టు పక్కన ఉన్నలే చెట్టు పక్కన ఉంది చూడు ఇదే చెట్టు అదే పక్కన నీకు గుర్తులేదు అందుకే రొత్తున్నాను అప్పుడప్పుడు చేనికి సంవత్సరమే రాక పంట వేసినప్పుడు కానీ రాలే ఉత్త పోసిందన్నా మన చేనులో ఉత్తు పోతుంది ఒక వద్దంటడా కాంట్రాక్ట్లు అంటున్నా గట్టి లెక్క ఈడు దాకా వచ్చింది చూడు ఇదో ఇది రాయి ఈడొక చెట్టు ఉన్నది ఐడొక చెట్టు పొట్టిన లేకుండా మనం ఖాళీ చెట్టుని పోవాలి ఎడపడం ఎందుకు ఇది రావాలి మీరు చల్లి ఒక్క చెట్టు నుంచే చాలు ఇది మందే కదా మంది అయితే ఏదన్నా ఇయ్యాక నేను ఎవరికి రాయితుందా రాయి ఊరు పని లేక వానికి ఇచ్చినావు ఊరు దండగా ఈ రాయి ఈ గట్టు ఇది గట్టు ఈ జట్టు ఇది ఏపిక్ జట్టు అది పోయింది మనం లాస్ట్ ఇద్దరు పోయేది వీడు తక్కువ పోయినాడు మనం ఎక్కువ పోయినాం మనమా ఏది గట్టు మంది ఈడు దాకుంది గట్టు ఈడు చూడు ఆడు దాకా ఉన్నది అప్పుడు ఇద్దరు ఈడు దాకా మొక్కేసి అమ్మ ఏం దాకా నాకు అది గట్టు మీనేది మరి
ఈడు దాకా వస్తున్నాం దున్నుకుంటా. ఈడేచ్చా కానీ కరెక్ట్గా మనము చక్కగా స్తంభాలు వేస్తే ఇంకా ఏనా గుడుకు రాడు. తిరుగుతూ రాటవా ఆడ బోర్ కాడికి పోదాం రా, ముందు నీళ్ళు తాగుదాం. రా నీళ్ళు తాగుదాం రా. ఈయన నేను ఇది ఆపికాయలు ఈ దంచుకొని తింటుంటే చిన్నప్పుడు. ఆపికాయలు పూత వచ్చి ఏ చేయను కొనేది, ఏ చేయను అమ్ముతా అంటే నువ్వు ఆడుండేది. అదే ఈడ 2 చెట్లు ఉందన్న అప్పుడు మధ్యలో ఉన్నది, అది చెట్టు మధ్యలో. చెట్లు నరకమని నువ్వు నరకమని చెప్పినావా? కాడి వైదాన వాళ్ళది చెట్టు నరకమన్నా నువ్వు ఎవరు? నరకానికి వాడెవడు అంటాం. చెట్టు నరుకుతారు అక్కడ తిరుక్కొని వచ్చా అంటివే. ఒక మంది కొలిసిపోవచ్చు కదా అలా అయితే. మనం పోయింటాం కదా, అంతా ఆడి నుంచి కొలుసుకొని వస్తుంటా. సో మన చేను కాడికి పోదాం అయితే, ఆడ బోర్ కాడికి పోదాం ఎట్టుందో. ఇట్ట పోదాం రా, ఇట్ట లోపల నుంచి కట్టెలను చూసుకుంటా. నేను మన చేనులు ఎప్పుడు ఇట్ట చూడలే, మనకి కట్టెలు. సరే ఇట్ట వస్తాపా. హెలికాప్టర్ పోతుందానా? ఏడబోతుంది హెలికాప్టరు? వావ్ హెలికాప్టర్. ఎంత బాగుందబ్బా. ఏంది నీ అమ్మ, సింగిల్ టేక్ తీద్దాం అనుకుంటే మాయపోయింది హెలికాప్టర్. వేమలపాటి రవికుమార్ మందే, ఇదంతా మందే. కట్టెలు కానీ తీలే నా ఇల్లు. పొలం వేసుకున్నంత ఈజీ కాదు.
ఇదే మా బోరు చిన్నప్పుడుది, ఫస్ట్ బోరు నా చిన్నప్పుడు. పా సుద్దు పో. ఇదంతా మందే, ఇది మందే. 20 ఎకరాలు. ఇదే ఆ మంచి వాళ్ళే రంగస్వామిది చెన్నై యాసన అందుకే రంగస్వామి కదా యాసనయా చెన్నై కిందకి వచ్చి ఇది చెన్నై ఏది మగమా ఈ బెంగళూరు ఉంటాయి అంటే ఇద్దరు అది ఎవరిది అది ఇద్దరిది ఒక్కని ఇది ఎంత ఒక్కనికి రంగస్వామి ఎంత చెన్నై చెన్నై యాసన నీకు ఓ చెన్నై వాంది అక్కడ ఇక్కడ చెన్నై ఇది కేసైనా వాళ్ళ కాదు అన్న మద్దాయన ఒరే పెద్ద ఉంది అది రంగస్వామి ఇది తక్కువది పెద్ద మొక్కలు నీ తెలియకుండా పువ్వు అంతా చేసుకుంటే గుత్తకు అంతా ఒకటే లేదు అది గట్టి నడిమింది ఎందుకు రంగస్వామి స్వామిరంగ కాదు స్వామిరంగ ఇది వాళ్ళ తమ్ముడు బాలరంగ ఇప్పుడు 248 అతను లేదు కదా అతను లేదు అంత స్వామిరంగయ్య మళ్ళీ ఏమంటారు మళ్ళీ మిర్చి పులిచిత్ర స్వామిరంగయ్య రౌణమ్మది ఇద్దరిది ఇది అదే మరి ఇద్దరికి అవతల అది ఒక నెంబరు చూడు కరెక్ట్ 245 3C అది ఇద్దరికి ఉంది అది అది మొత్తం 4 ఎకరాల 47 సెంట్లు అది ఏమలపాటి పాండ్రంగయ్యకి వచ్చేసి 237 సెంట్లు ఉంది మాది అది అవుతుంది ఇదిగో ఆ ఫస్ట్ బిట్ అవుతుంది మన రాసింది పేరు అది బిట్ పేరు పేరు అది కాదు మాట తీసుకురమ్మ కాదు తీసుకురమ్మ అది నాకు గట్టి ఇప్పులే గట్టి మాస్టర్ తీసుకురాం వాళ్ళ భర్త పేరు గెట్లు నేను తెలియదు నా ఇద్దరికి ఏమని చేసే ఒకరికి ఏం చేయాలి ఒక్కరికే అదేదో పేరు చెప్పు ఆయనకు చూరా పేరు 84 ఒకటైతే 2 గంటలు ఎందుకు రెండో కాదే పాయింట్ తీసుకుని 2 అయితే కలిపి పెడాలి లేకపోతే 2 కలిపి పెడతారు పాయింట్ తీసుకెళ్తా అది పెట్టిలే ఇప్పుడు గడ్డు పాయింట్ చెప్తా తర్వాత అయితే సగం పెట్టిన లేకపోతే మొత్తం ఈ పేరు ఏదో అది గడ్డిని చూడు గడ్డి మొత్తం
ఏంటి పేరు బుట్ట కత్తి బుట్టల బుడత ఏమి రాసిందే లేదా వెంకటలక్ష్మ రాయి బట్ట చనిపోయిండు అది అదే బుడత వెంకటలక్ష్మ రాయి బుడతనా బుడత వెంకటలక్ష్మ భర్త కత్తిమాయ ఆయనకు దాంట్లోనే నాకు ఉంది బుడత చింటిమాయ అది మొత్తం ఎంత అది ఆ గట్టు వరకా ఇది అలా ఒక్కరికి గట్టు ఆ గట్టు ఒకనికి ఈ ఆధార్ చింటిమాయ పేరా ఇది అది ఇతరుల కింద ఉండేది అది మాత్రము ఆన్లైన్ ఉంది అత్తమ్మ చెట్టు పలిచింది బుట్ట వెంకటలక్ష్మ వైఫా కత్తిమాయ దాంట్లోనే ఆ గట్టు కానించి ఈ గట్టు ఉంది దీనికి మొత్తం అది ఎకరా 80 సెంట్లు ఎంత వస్తుంది ఇది ఎకరా 80 సెంట్లు తిరేది చింతమయ్య బుట్ట చింతమయ్య ఎకరా 80 సెంట్లు ఉంది ఆయనకు ఇతరులకి ఉంది పేరు అంతే అంట చాలా చెప్పుకోలేదు ఈ నుంచి ఇది వరకు ఇది సరైన గణితంలో 2 ఈ పాయింట్ రాను చాలా వచ్చే ఓరో సేన ఇంటికి కొత్త ఇది ఒకటి ఆ గట్టు అది ఆయనకి ఒక్కనేనా ఒక్కనే కదా స్వామి రంగయ్య తండ్రి రంగయ్య ఇంటి పేరు తండ్రి గుణమయ్య పులిపించాలి గుండమయ్య అదే ఆ గట్టు కానించి ఈ గట్టు వరకు ఇది ఒకటి ఇదే ఇది గట్టు పై వరకా మీకు ఇది వరకేనా పై వరకేనా ఊరికే కదా కిందికి అందరికీ ఏం పేరు ఇది మొత్తం మంది ఇది మొత్తం అప్పలకొడుకు ఇద్దరు కుంజీడా చెప్పాలి పెద్ద బయటి రాయిస్తుంది ఏం పేరు అయితే అది అంతా గట్టు వరకు ఏం పేరు ఉందిలే వేమలపాటి పాండురంగయ్య ఇది ఆ గట్టు వరకు ఆ నుంచి ఇది స్వామి రంగయ్య గట్టు కానీ ఈ గట్టు వరకు ఈ నుంచి నా పేరు ఉంది దీని పేరు ఎక్కారు ఇప్పుడు పిల్లల పేరు ఎక్కిస్తారు కింద ఆన్లైన్ ఉన్నది అది ఇది నీ పేరు మీద ఆ పిల్లలకి ఎక్కేయాలా ఏమలపాటి నిమిలయ్య సన్న దీని తర్వాత 3 బిట్లు ఉన్నాయి.
ఆ రోడ్డుకులే కాకపోతే ఇంతకుముందు ఇటు వేసుకున్నారేమన్నా మధ్యలో ఈ నుంచి ఒక మధ్యలో పెట్టు మళ్ళీ మధ్యాహ్నం అట్లా లాస్ట్ వాగు వరకు ఇదొకటి ఇది అవతల ఉంది. అదే మధ్యలో 3 ఉన్నాయి మొత్తం. ఉండేది 3 పైన ఒకటి వేసినారు ఇంతకుముందు. ఇదొకటి అవతల ఒకటి అంతే వాగు వరకు అంతేనా ఉండేది? ఉండేది. మరి ఇంతకుముందు 3 వేసినట్టున్నాయి దీంట్లో. సరే పొందా చూపిద్దాం. 3 ఉండేది ఇద్దరు అన్నదమ్ములకు ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములది చిరక బిట్టు ఉంది. వచ్చునా బండి తీసుకొని రమ్మడు మన పొలం తీసుకొచ్చి కాడు వస్తున్నాపా కొడుకున్నాడు అంత ఆన్లైన్ బొద్దకే ఉందిలే. వాళ్ళ కొడుకులు పంచుకొని మన సంబంధంలే. అదే ఇద్దరు పంచుకొని చేసుకుంటారు సాగు చేసుకుంటారా? సరే పైన ఎవరు నరసింహులు అది రేగలగడ్డ నరసింహుల నరసింహుల నాన్న పేరు చిన్నబాయ్ కదా. చిన్నబాబు నాన్న పేరు చూడు వారపగలే అది
బండి ఉంది. నేనేం చేస్తున్నా కొట్టాడు బండి వద్దు ఉంచేనా వచ్చేనా ఏం? అల్లే చాలు విడుదొచ్చారు వానే ఎంతమంది ఇది అని లైన్ కోసం గెట్టాడింది అసలుకి గుడ్డి నెలకొడు పక్కకున్నది అది అదే గట్టి చేసి అంటే మనం లాగటంటే అడుగుతేనే భైరవా కాల భైరవా మంది ఇది ఎంతమంది ఇదిగానన్నా అలాగే పోయిద్దాం అయితే
ఇదంతా మంది 100 ఎకరాలు. యాభై నిమిషాలు ఒకటి మస్తు ఉంది. ఏం మీకు అవసరం లేదు కదా ఇది. రంగారెడ్డి దాని తర్వాత చిన్న దాని తర్వాత పులిచింతల సుబ్బమ్మ మీ వాళ్ళే ఆయన ముందు అడిగిన దానికి సామాన్య చింతల సుబ్బమ్మ లేటర్ లక్ష్మయ్య ఆమె పేరు ఉంది ఆన్లైన్లో. సుబ్బమ్మే ఉండేది లక్ష్మయ్య ఎంత ఉన్నదా మాకు 59 సెంట్లు ఎంత ఉంటుంది. దాని పక్క పత్తిది వచ్చేసి గిద్దలు రవణమ్మ. ఆయమ్మి పేరు అల్లుడు ఆయమ్మి పేరు ఉంది కదా ఇప్పుడు గిద్దలు రవణమ్మ. పులింతల రవణమ్మ పులింతల రవణమ్మ మీ వాళ్ళే కదా. మా వాళ్ళే. వైఫ్ ఆఫ్ బాలరంగయ్య. అది కోసుకు వస్తుందా? పత్తి తర్వాత కోసుకు వస్తుంది కదా. కోసుకి వెళ్ళి ఈ నుంచి కోసుకి వెళ్ళిపోద్ది చూడు. అది వెళ్ళిపోద్ది. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9666 966 0 39 542. పోయిన కాడికి పోతాయి భూములు పెడతానా. రెండు గెట్లు దాంట్లో 10 మంది అవుతా సుబ్బమ్మ ఆడ వాళ్ళు తక్కువ రెండు గెట్లు మొత్తం కలిపి లేదు గెట్లు రెండు అప్పుడు ఉండే రెండు. ఇప్పుడు ముందు గట్టి అంటే ఇప్పుడు అటైతే వాళ్ళు అవి వేసుకున్నారులే అన్ని చేస్తున్నారు మళ్ళీ. రెండు గెట్లు గట్టెత్తినవా లేట్ అయితే లేకపోతే 60 నెంబరే కదా ఉంది కదా. దాని పేరు సరిపోద్ది ఎందుకు ఊరికే అడుచుకోరా.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయిందా? ఎన్ని వచ్చినాయి? 500 ఎంపీసీ స్పాన్సర్ ఉంది? ఉంది, పేరు అది ఇంటి పేరు లేకుంటే రన్నింగ్ హీరో ఏం పేరు? రవికుమార్ రన్నింగ్ పోతుండు రోజు పోతుంది. పోయేది ఫస్ట్ ఏం కొడతామంటే 5 కిలోమీటర్లు కొట్టు. 1600 చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు కొట్టకు, 5 కిలోమీటర్లు కొట్టు. 2 కిలోమీటర్లు రోజు తింటే మనిషికి రన్నింగ్ అయితే బాగా అంటే వాళ్ళు 2 కిలోమీటర్లు వస్తుంది కదా, లేకపోతే 5 కిలోమీటర్లు కొడితే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. తర్వాత 1600 ఆటోమేటిక్ కొడతాడు మనిషిగా. ఈ చూడలేదు మనం. పోదాం పా, ఆడ కొంచెం చూసేం లే, వస్తున్నాను ఉండు. రాని చెప్పు రమ్మని సన్నా గుండె కదా. దాని తర్వాత తమ్ముడు జాబు ఆర్మీ తెచ్చుకో, జాబులు రావట్లే, అర్థమైంది? చాలా కష్టం. లేదు మా నాన్నకు డబ్బులు వచ్చింది, పింఛన్ వచ్చిందంటే నేను ఇష్టం లేదు, మనం ఏం చేయాలి? చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాం కదా ఇక్కడ. నేను చూసిన ఇప్పుడు 20 ఏళ్ళు చేసిన ఉద్యోగం. మరి దీని తర్వాత మన చిన్నది కదా పేరు పిచ్చి ఏళ్ళపాటి పిచ్చయ్య. ఏమన్నా ఇప్పుడు ఊర్లో ఉన్నాడా? ఇంకా ఏమన్నపాటి పిచ్చయ్య అన్న కేసయ్య. దాని పక్కది మంది, దాని పక్కన ఉన్నది మళ్ళీ. ఒక పంపే కదా? పంపే. ఏ కాలం తెలియదు నువ్వు? సాయి చెప్పింది బయటికి పోతుంది కదా. ఇద్దరు తగ్గినవా? పెద్దోడు ఏం చెప్తున్నా? ఐటీ చేసిన ఐటీ చేసిండు అంతే. ఐటీయా? ఏడా? ఏ కాలేజ్? లోపల శారదా కాలేజ్ మా అన్నలే అన్నీ మొత్తం మీటింగ్ చిత్తకాలు శారదా కాలేజ్ బుద్ధి కదా, మా అన్న ఉండదు కాలేజ్. ఎంత 2 పంపులు ఉన్నాయి కదా, ఇదొకటి అదే ఇది దక్షిణ ఏమనుకోండి ప్లేస్ అన్న ప్లేస్ ఇది ఇది మంది ఇది వరకు ఎత్తుకురా మోహన్, కింద పాయింట్ కట్టి. చెట్టు కాడ చూపించినాడు. ఈ గట్టు చక్కగా యాత్ర గట్టు తీసుకున్నాం కానీ మనం ఈ గట్టు చక్కగా తీసుకోవాలి కదా అంటాను. ఇది గట్టు ఉంది కదా, ఈ గట్టునే పెద్దలు కూడా పంపించకూడదు మీకు. ఆయన ఐటీ తక్కువ తక్కువ లైట్. ఆయన ఐటీ చేసినాడు. నిలబడి దగ్గర ఇసుకలాట్లు పనిచేస్తాను. బ్యాంక్ వచ్చి పంపించు కదా, దానికి ఎందుకు ఎన్ని పెళ్ళి కాలేగా? ఇది మా పెళ్ళి కదా, ఇచ్చిన ఏదేమో పంపించేది. అది మా చిన్న వాళ్ళ మామది. నాకైతే మేము మిషన్ చెప్తున్నా. చెప్పు. ఆయన పడి కాకు కాదు, ఆన్లైన్ పేరు చెప్పాలి. ఆన్లైన్ ఉండేది పులిసింతల రంగా ఆయన పేరు. ఇచ్చే పులిసింతల
నాయుడు పులిచింతల పిచ్చ నాని పేరు ఏం పేరు? ఇది పొలం కేసాలా? కేసలు ఆయన మయ్యది కాయది వాళ్ళ మామది మామది వాళ్ళ మామది పులిచింతల పిచ్చయ్య. అరే మా అయ్య వాళ్ళ తమ్ముంది మా సినిమా తమ్ముంది కదా ఇది మా సినిమాలో తమ్ముంది కదా ఇది గొప్పమా ఇది వాళ్ళ మా సినిమాలో కదా ఇది మా సినిమా తమ్ముంది కదా ఇది పులిచింతల పిచ్చయ్య. ఏం పేరుంది ఇది? 246. పులిచింతల పిచ్చయ్య సన్నప్ప మేకల రంగా ఆయన పేరు మేకల రంగా. ఇదో తగ్గిస్తాను నువ్వు పోతున్నావా? కాదు ఇంకా కంప్యూటర్లో వేస్తే నీ పోదో తిరిగి పని ఇంటిగా నువ్వు తిరుగుతావు ఇలమ్మటి. ఇది మా చిన్న ఆయన కొన్నాడమ్మా ఆయన బొంగోలు రీసెర్చ్ చేసిన ఊరు చేసి కదా మీరు. ఎంత ఇస్తున్నాం అది? ఇది 60 సెంట్లు ఉంటుంది. 60 సెంట్లు అక్కడ లేదా? 46/1 ఎకరా 8 సెంట్లు ఇతరులు ఉంది. 46/2 ఎకరా 5 సెంట్లు రేగల నడిపోబాయ్ అదాది బాబాయ్ తర్వాత 6వ సబ్ డివిజన్ చూడు. 6 వచ్చేసి ఎకరా 70 సెంట్లు ఏమలపాటి పిచ్చిరంగా కేసన్న 59 సెంట్లు ఆయనకు ఏమలపాటి నెమలికి 59 సెంట్లు ఇతరుల కింద 52 సెంట్లు ఉంది. దీంట్లోనే 52 సెంట్లు పేరు అయ్యి. నెక్స్ట్ వచ్చి చాగాకు 5వ సబ్ డివిజన్ చూడు. 5 వచ్చేసి 69 సెంట్లు నేను నెమిలే తెగిన 5 ఎంత? 5 69 సెంట్లు ఈయన నెమిలే ఏమన్నా పాటి నెమిలయ్య గుండమయ్య. దాని తర్వాత 4వ సబ్ డివిజన్ ఓపెన్ చేయి. 4 ఎకరా 53 సెంట్లు ఏమలపాటి చెండ్రాయుడు అది ఇది ఆ గడ్డి ఉండేది గడ్డి అలా ఇదేలే ఈ గడ్డి ఆ గట్టు ఆయనకు. ఇది 4వ సబ్ డివిజన్. 5వ సబ్ డివిజన్ లో ఇది 5వ సబ్ డివిజన్ వస్తుంది. ఇది 5వ సబ్ డివిజన్ చూడు పేరు 5 చూడు 69 సెంట్లు ఏమన్నా నెమలే ఎవరు? సరే 5 అయిపోయింది. నెక్స్ట్ 6 చూడు. 6 ఎకరా 70 సెంట్లు మొత్తం అది పిచ్చిరంగా ఎక్కువ 59 సెంట్లు చిన్న ఆయన నెమిలే ఈయనకు 59 సెంట్లు 52 సెంట్లు ఇతరులు ఉంది. ఆరు రాసుకో ఆ పేరు. పెళ్లి చక్ర ఏం పేరు? ఈ పేరు పులిచింతల పిచ్చయ్య ఆయన పేరు ఈయన కొనుక్కున్నాడు కదా. 5వ సబ్ డివిజన్ ఇది. 5వ సబ్ డివిజన్. డబ్బులు ఇస్తున్నారు 5లో 69 సెంట్లు నెమిలే ఉన్నాడు. ఈయన ఈ పొలం 5 వస్తుంది. ఈ సబ్ డివిజన్ అనేది 5వ సబ్ డివిజన్ లో. కానీ ఆయన ఉన్నాడు రాయ్ 5వ సబ్ డివిజన్ లో ఏమలపాటి నెమలే బదులు భూమి మీద ఎండ రాయాలను. ఏం రాయాలి? భూమి మీద రాయి. ఏం రాయాలా? భూమి మీద ఏం పేరు ఆయన పేరు? పిచ్చే ఉన్నాడు రాయ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? మారుతి సార్లు ఎవరో చెప్పేది మేము. 6వ సబ్ డివిజన్ అంటే ఇప్పుడు మనం తీసుకొని ఆయనకి 6వ సబ్ డివిజన్. దీని తర్వాత నుంచి ఆడుగుని చూడు ఆ కోర్సు వరకు వీళ్ళు 6వ సబ్ డివిజన్ మొత్తం వీళ్ళ పేర్లు రాయి చెప్తా. ఏమలపాటి పిచ్చిరంగా ఇదొకటి నెమిలే 59 ఇతరులు 59 ఇది ఇతరులు ఏదో వస్తుంది. ఇతరులు అంటే ఇది రావాలి యాక్చువల్ గా. ఇది చెప్తాను ఇది రావాలి. ఇది మందే మన అబ్బాయి మొత్తం ఇది మా సినిమా తమ్ముంది సినిమా ఇతరులు దేవుడి పేరు రాయాలన్నా? నేను చెప్తా ఒక్క నిమిషం రాసి మా సినిమా తమ్ముంది. పులిచింతల పిచ్చయ్య. ఇది ఏం పేరు రాయమంట? పులిచింతల పిచ్చయ్య. వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు మేకల. ఎందుకు ఈయన కొనుక్కున్నాడు అబ్బా? ఎవరు కొనుక్కున్నారు? ఏమలపాటి పిచ్చిరంగా కొన్నిటిగా రీసెర్చ్ చేసాం ఆయన పేరు రాయి. ఓకే పులిచింతల పిచ్చయ్య సన్న మేకలంగా ఆన్లైన్ ఉండేది. ఆన్లైన్ ఆడితే లేదు. సర్లే ఫీల్డ్ ఆయన కాదు ఉండేది. ఫీల్డ్ కాదు ఏమలపాటి పిచ్చిరంగా ఫీల్డ్ ఉండేది. వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళకి వీళ్ళ పైన వెక్కిలం వీళ్ళు కొంచెం ముందుకు రా. సమాజంలో కంటే కొంచెం ముందుకు రా. ఏం కదా స్వామి ఇప్పుడు ఊరికి వాళ్ళు డబ్బులు ఇచ్చిండు రిజిస్ట్రేషన్ మని వాళ్ళు ఇప్పుడు రాసిన ఊళ్ళుగా సేవింగ్లు రాసి సొంత బామ్మది మా బీసీ కానీ తట్టినవా రాసి గదింగుడు ఆ సత్తగా ముందుకు వచ్చాయి అట్ట ఈ కానీ బాగా ఇప్పుడు ఏం పెండింగ్ ఇది కదా ఉండేది
ఇదే పెండింగ్. నేను చెప్తా నేను రేపు నీకైనా ప్రాబ్లం అయితే నువ్వు ఉండేది ఏంది 6లో ఉండవు భూమి మీద. ఈ నుంచి అంతా 6 వరకు. ఆ 6లో మొత్తం పేరు 6 సబ్ డివిజన్ పేర్లు. ఇక ఏమైనా పిచ్చిరంగా 59 సెంట్లు ఇలా చిన్న ఆయన పిచ్చిరంగా అంటే ఇది అంతేనా? ఇది రాదు మధ్యది ఇదే ఊరిది అయితే నాది మా సర్లే సబ్ డివిజన్ ఓకే వదిలేదు. నెమిలే కొంది దీంట్లో మళ్ళీ నీది ఉంది. నెక్స్ట్ ఇతరులు ఉంది మళ్ళీ 52 సెంట్లు దీంట్లో. అదే ఈయన ఇలా చిన్న కొనుక్కున్నాడు 6వ సబ్ డివిజన్ లో. ఏడ కొన్నాడు అది? ఇది 5 సబ్ డివిజన్ రావాలి అయితే. ఇప్పుడు ఎవరి పేరు మీద ఇది? ఆయన పేరు మై పేరు వాళ్ళ బామ్మడి పేరు ఉంది. ఆ కాగితం ఆయన పేరు ఏం లేదు ఇతరులేదు లేదు. మా మై గారు 3 బొక్కు ఉందండి. మా చిన్న ఎవరి పేరు ఏమంటారు? ఇలా చిన్న పేరు రాయి పాటి పిచ్చిరంగా తండ్రి కేసేనా రాయి. ఈయన పేరు అదే ఏమన్నా పాటి పిచ్చిరంగయ్యా తండ్రి కేసా. తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో ఇతరులు అందుకే మయ్య చెప్పి రిజిస్టర్ చేసి పేరు ఈయడం సబ్ డివిజన్ 5లో ఉంది. మరి సబ్ డివిజన్ 5లో ఉండేది. ఇది మాది దేంట్లో మీది 5లో కూడా చూపిస్తుంది. 5 ఉంది. అది అవతలది అది 6. నేను చెప్తాంటావా? ఇదేమో భూమి మీద వచ్చేసి 5లో ఆయన ఉండడు. ఆన్లైన్లో 6లో ఉంది. అర్థమైందా? 6లో మీరు భూమి మీద ఉండరు. అర్థమైందా? ఆయన చెప్తారు ఎవరో చెప్తాను నేను. ఇంకా ఉంది నాకు అట్ట వస్తుంది. రాసుకుంటుంటే నేను పట్టుకుని పోవచ్చు. ఈ నుంచి మొత్తం ఆడికి ఆయన రాడు. చూసా పో చెవులో సరే కానీ ఇదే ఊరికి పేరు చెప్పు. ఆ మొత్తం ఒకే పెట్టు కదా. అట్లా చెట్టు మొత్తం వరకే ఏమేమి చూడు 4 సబ్ డివిజన్ అంతేలే. ఏమలపాటి చెన్నరాయుడు. ఏమలపాటి చెన్నరాయుడు నాన్న పేరు నాగయ్య. దీని తర్వాత ఆయన చేసేది ఊరుగా కుర్చీలో కూర్చొని చెప్పుకుంటాడు. పని ఏమి చేసుకుంటాడు లే. టైం లేదు కానీ ఇద్దరికంటే మేలే పని చేస్తాను. వచ్చి చేస్తే మనకు కొంచెం రిలీఫ్ కదా. మనకు కూడా కొంచెం ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు నీ పని నువ్వు చేసుకోవాలి. నువ్వు లోపల పట్టుకోవాలా అంటే ఎట్ట రాసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 3 గంటల నుంచి చూసి చూసిన వరకు నోటీస్ ఇచ్చి అదే పాపం. నేను కాదని చెప్పండి లే. బాగా పని చేస్తాను. నేను కాదన్నా. ఇప్పుడు మన పని మనం చేస్తాం. ఇది ఆ నుంచి ఇది ఎవరికి ఎవరిది? సారెడ్డి మార్తాల సాయిరెడ్డి. మార్తాల సాయిరెడ్డి అన్నదిలే. ఎవరన్నది? మార్తాల మీ ఇంటి పేరు? మార్తాల సాయిరెడ్డి సన్న. నాన్న పేరు? నాన్న పేరు సాయిరెడ్డి. నాన్న పేరు వెంకరెడ్డి. వాళ్ళ కొడుకు పేరు సాయిరెడ్డి. ఆన్లైన్ సాయిరెడ్డి పేరు. దాని తర్వాత ఈ నుంచి ఆ యాప్సెట్ వరకు ఈ నెంబర్ ఎంత చెప్పు. 245 ఒకటి తీసుకురమ్మా. వేసమ్మా 51 సెంటు. ఇది 1 కదా. ఈశ్వరమ్మ భర్త పేరు చంద్రశేఖర్ రెడ్డి. అక్కడ పోయింది ఆయన బలారి. చనిపోయిందా? ఇంటి పేరు పేరు మార్తాల శేఖర్ రెడ్డి చచ్చిపోయిండు. శాఖ నచ్చిన సట్టి. వాళ్ళ భర్త పేరు చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. మీదంతేనా? ఆ పక్కే ఉండే పొలాలు లేవా? మా 2 అక్కడ వేసినాము. మొత్తం అయిపోయింది. అది అటు పక్క అక్కడే మనకి ఏం లేవు. అక్కడ నుంచి ఇట్లా ఇంచిదే అవతల వంక అవతల మంది. మన పొలం అది చూసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఏం చేసుకోవాలంటావు? దాన్ని ఏం చేసుకుని చెప్తా. యారోకి వచ్చి మార్పించుకోవాలి. నువ్వు యాక్చువల్గా భూమి మీద వచ్చేసరికి 6వ సబ్ డివిజన్లో ఉన్నావు. ఆన్లైన్లో 5వ సబ్ డివిజన్లో ఉండవు. అది మార్పించుకోవాలి. చెప్తాలే ఆయనకు నేను. అది మార్పి అంటే ఇది దీంతో ఎక్కడ మనమే కన్నా ఎక్కద్దు అయితే నువ్వు ఆయన దీంట్లో పోను.
నెంబర్లు మారుస్తాడు, ఆన్లైన్లో నెంబర్లు మారుస్తాడు. నువ్వు పోయేది ఏం లేదు, నువ్వు పోతావేం పోతే మార్చుకుంటావు భూమి మీద. మరి ఆన్లైన్ మార్చుకోవాల్సిందే నువ్వు. ఈ నెంబర్ నీకు వస్తుంది, వాళ్ళ నెంబర్ పోతాయి. ఒక కాగితం పోయినా కూడా ఇది మేలే తినేవారు నీ వరకు పైన కదా, నాది పైన అతన్ని రాయుడు ఒకసారి యాక్టివ్ ఉంటారు, ఒకసారి మధ్య చేసుకుంటారు. మంచి మర్చిపోతారు ఇన్ని పేర్లని ఎవరైనా అన్ని. ఇంకంటే ఏ నెంబర్లో ఉన్నాము, మ్యాప్లు ఎవరు ఉన్నారు, ఎఫ్ఎంబీలు ఎవరు ఉన్నారు అన్నీ చెక్ చేయట్లే. అంటే నువ్వు ఇక్కడ సర్వేరు, నేను ఇక్కడ ఈ మన ఈ విలేజ్కి గవర్నమెంట్ మా చేతికి అయితే ఒక 30 అవుతుంది, మొత్తం 30 అవుతుంది. చాలే ఇప్పుడంటే కొంచెం అవుతుంది మనకి. నాలుగు అయిపోయి ఇప్పుడు ఇది తీసుకున్నా కదా, పలానా గట్టి తీసుకున్నా, రేపు సిస్టమ్ లేస్తాం ఎన్ని మిషన్ తీసుకొని మీరు ఎంత ఉన్నారు ఏందని చెప్తాము అంతే. మీ గట్లు మార్చడానికి మాకు హక్కు లేదు కదా. ఇప్పుడు నువ్వు చేసుకుంటున్నావా, ఇది జరగకుండా నువ్వు జరుగుతావా? నువ్వు 10 సంవత్సరాలు వేసుకుంటే 20 సంవత్సరాలు వేసుకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది? ఇంత ఉండవా అని చెప్తాము. దాని ప్రకారం ఏదైనా మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అంతే. మన చేతులు ఏం లేదు. పలానా వ్యక్తి, మీ పేరేం పేరు? పలానా ఎమ్మెల్యే గారు పలానా సర్వే నెంబర్లో పలానా విస్తీర్ణం ఉన్నారు అని చెప్తాము. అది మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు. అదే మీ గడ్డ ప్రకారం మీకే, మాది గడ్డు మార్చేది ఏం లేదు. ఎవరు గడ్డ ఎంత అంటే అంతే వాళ్ళకి. హీరో ఈయనది గ్లామర్ వచ్చినాయండి. ఇదో అది భూమి మీద ఏమొచ్చేసరికి 5వ సబ్ డివిజన్లో ఉంటారు, ఆన్లైన్లో 6వ సబ్ డివిజన్లో ఉంటారు. 6లో ఎవరు వాళ్ళందరూ మొత్తము అడగండి చెప్తాను. ఇది మా చిన్న మా తమ్ముంది. మా చిన్నానికి ఇచ్చి 30,000 రూపాయలు ఇచ్చి రిజిస్టర్ చేసి అదేలా డబ్బులు లేవు రిజిస్టర్ చేసి ఇది ఇచ్చేయండి. పొలం మొత్తం వాళ్ళు ఉండరా పుల్లేరా ఎంతగా పెడతారా? ఇది కదా అట్టనే కాదు, నేను అమ్మే నాకు సంబంధం లేదని పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉంది. సపోజ్ నీకు అమ్మిండ్రు అయితే అందరికీ తెలుసు, పెద్ద మనుషులకు అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది, నేను అమ్మలేదు అని అడ్డం తిరిగినాను. అప్పుడు నేను ఇబ్బంది పడాలి. అది అట్లా కాదు, ఆయన వచ్చి నాకు సంబంధం లేదు అని సంతకం పెడితే దాని కథ వేరు ఉంటుంది. పెట్టడం అడిగినా ఏం దొంగపోయిండు పెట్టడానికి డబ్బులు ఎవరిని డబ్బులు నేను పెడతాను నేర్చు అని చెప్పి అడిగి జిరిస్ట్ నెంబర్ ఎంత అయితే 10,000 నువ్వు వచ్చి సార్తో ఒకసారి మధ్యాహ్నం వచ్చి ఇక్కడ మాట్లాడుకో. దాని గురించి ఏమైనా ఉంటే చెప్పున్నా పిలిచింది. మన మామ ఆన్లైన్లో వస్తుంది అందుకే ఆన్లైన్ అయితే ఇది కాదు. నేనేది మనకేం తేడా ఏం లేదు కదా. తేడా లేదు ఆన్లైన్లో అయినా దీంట్లో ఏంటి అంటే అది 6 గంటల పడుతుంది మన చేను పోయి అది వచ్చి దీనిలో మనకి పెట్టి మన పొలం మారదు, నంబర్ మారిన కానీ నెంబర్ మార్చుకుంటుంది. వాళ్ళని దొరకొచ్చుకొని సినిమా తమ్ముని సంతకం పెట్టి అయిపోతుంది. ఇప్పుడు ముసలోనికి ప్రాబ్లం అది అంతేనా? కానీ మళ్ళీ ఎట్టేసాడు మంది కదా మంది ఎందుకండి మళ్ళీ ఎందుకు చేస్తారబ్బా ఎన్ని మాటలా? ఇది వేసి పోయినసారిది ఏంటంటే ఊరి కాయలు చేసి చల్ల అయితే రా వేసి చాలు. ఏం చావు అవునే వేసి అప్పుడే వేసిండు వాళ్ళు వేసింది
ఇదంతా మందే, ఇది మందే, ఇది మందే, ఇది మందే. ఒక 100 ఎకరాలు కొని పెట్టాల్సింది అన్న. వీడికి వచ్చి పండుకోదు. మా తాతలు తప్పు చేసారు. నాయన అమ్మన ఎందుకు నాయన లోన్ పెట్టాను తీసుకోవాలి కానీ డబ్బులు మొత్తం మందే. 2 లక్షల మంది బే. 3,000 కమ్మినా అప్పుడు 3,000. 3,000 అంతా ఈరోజు అంత ఇస్తే అప్పుడు అంత ఇస్తాను మరి. మాకేం మా అబ్బాయి మంచిగా కాదు. మన అబ్బాయి వచ్చిన డ్రామా వేస్తుండే ఊరినప్పుడు డ్రామా వెళ్ళండి. డ్రామా మామూలు డ్రామా వేసినప్పుడు డ్రామా వేస్తే మన పైకి రూపాయి ఇప్పుడు సంపాదించి ఏమి వచ్చారు డ్రామాకి అండి డబ్బులు? ఊరికనే ఊరికేనే కదా. ఊరికి వేస్తారు. ఎప్పుడో ఒకసారి రోజు వస్తారా? నేను పుట్టినాక చేసాను. ఇలాగ వేసారు డ్రామాలు. ఏం సంపాదించి డ్రామా దయ్యం సంపాదించి ఏం మీద కదా రూపాయి సంపాదించి అయ్యూని పెళ్ళేసిండు. అత్త పెళ్ళి పెద్ద అత్త పెళ్ళేసింది. అబ్బాయి మా అబ్బాయి చేసింది. ఆయన పట్టిన కొట్టమని నేను నెట్టగా అక్కడ మిమ్మల్ని అందరినీ అట్టనే ఏమంటే అప్పుడు ఫైల్ పడుతుంది మొత్తం. అప్పుడు వేర్లే అప్పుడు సొద్దులు గిద్దలు ఏంది ఎట్టపోదామని ఎంతమంది అబ్బాయి మందే ఎవడొస్తాడు వీడికి? ఆ జిల్లాలలో వచ్చి చేస్తారు ఈడ మందు. ఆడికని వీడికి వచ్చి చేస్తారు వాళ్ళు. పొలం ఈడాడు ఉందనా దీన్ని దావ అంటారు. आया रे आया सिंपा आया. 8-10 అయిందను. ఇట్ట దూరం వచ్చినావు. బండి ఆడుంటే బండి ఆడుంది. ఇట్ట పోతాం కదా బండి కాడికి. బాబా అది అంతా వేసుకుంటే కదా ఇది మనకే లేదు. దీని దాటి ఒకటి కాలం అంతా ఇవన్నీ కుక్కలింగ్ వాళ్ళైతే సర్లే. అసలు ఏం చేయలే కదా వీళ్ళు. పండ పోనీ మన చేను ఎట్టుంది అట్టు ఇవ్వాలి కదా. అది అడుగు నువ్వు. నా చేను ఎట్టుంది అట్టి వేసుకుంటప్పుడు ఎట్టుంది అట్నే ఇవ్వాలి నాకు. అది కానీ మా అడగకుంటే మనం ఇచ్చే 6,000కు మళ్ళా మనం యాడ్ చేసుకుంటాం ఎంత. అసలు ఇవ్వకూడదులే ఎందుకు ఊరికే. ఎవడు లచ్చలు ఇస్తాడా? 5-6 వేలకు మనం బతుకుతామా? వద్దులేం రాదు. వద్దంటుంది నేను అసలు. మనమే వేసుకోవచ్చా? ఈ 4 మంది ఇది మంది. అది ఎన్ని చెట్లు పీకిన అనుకో యాప్ చెట్లు నుంచి నీటి కూడా స్థలం బోరాత చేసిండబ్బా. బోరాత చేసినాడు. ఏం అసలు ఏం చేయలే. ఇయ్యాలి కదా పొలం వేసేటప్పుడు మనమేనా వేసి ఇచ్చినా మనకి? నువ్వు చెప్పు. అప్పుడు ఏం వేయలే కదా మనము. నీట్గా ఉన్న పొలం ఆడదూరులేను ఉన్నాయి. ఈడ నరుకుతావు. ఇవి ఉండని నీడ బాగుంది. ఈడ బాగా చెట్లు ఉండని. పొలంలో చెట్లు ఉన్నాలన్నా. ఇది ఏం లేదే. మన పొలమే అంతే. ఇది ఇంకా గట్టి లేదు అసలు. ఇంకా ఏ గట్టి
గట్టిదేరా స్వామి, మందు దానికి మేమంతా చూడు, ఈడు దాకుండా నన్ను ఇదంతా గట్టే, ఇంత నడుచుకుంటా పోతున్నాం, అది సమ్మలు ఆడబోతుందో. అయితే ఏం లేదు, సమ్మాలు బాతి కంచేద్దాం ఒకటేసారి. ఇంకా మనం ఏదో పోరాడలేం వీళ్ళతోటి. వీడు ఆ రోజే నువ్వు ఉంటేనే వీడు మనం ఎట్ట పోతావు, నువ్వు ఎట్టపోతావు నువ్వు. ఊరు నేను అనుకుని మీ అమ్మ ఆర్మీ వాళ్ళు లేదు, పోలీసు వాళ్ళు లేదు, భయపడకుండా నువ్వు ఎట్టపోతావు, నువ్వు ఎట్టపోతావు. మా నాన్న దొరకవుతాపా, ఉరుకుతా పోయి వాళ్ళ నాన్న దొరకొచ్చి నాడు అదే ముందే చెప్పి పెట్టుకోవాలి కదా కొడుకుకి. పొలం పని చేసేటప్పుడు నీకు అన్నీ తెలియాలి కదా. పక్కనంతా గొడవ పడితేట్టు పక్కన గొడవ పక్కన తోటి బాగుండాలి కలిసి. ఈ పొద్దున్న ఏం జరిగినా కానీ చెప్తాడు. నంబర్ తీసుకొస్తున్నాను ఎప్పుడైనా బాగుంది పొలం వేస్తుందా, ఓ నంబర్ ఉంటే మనం వీళ్ళు ఎప్పుడైనా జరుగుతుందని చెప్తారు. ఏమైనా కనుక్కోవచ్చా వీళ్ళది ఉన్నాయి. సమ్మాలు వాళ్ళు తేద్దున్నలే ఒకటే దాదాపు ఇంకా ఎట్లా వస్తాడు సమ్మాల కాడికి వస్తాడండి. ఎంత మందే ఇది మందే 8:30 కానీ వచ్చింది పా 8:30 9 అయితే అందరుగా ఉరుకుతావా నడుచుకుంటావా ఎరుకుంటావా. మ్యాప్ తీసి పెట్టినాడు మొత్తం నీట్గా. ప్రతి నెల చేస్తారా లేకపోతే ఎప్పుడో ఒకసారి చేసి ఒకసారి అట్లా 35,000 వచ్చింది. డబ్బులు పోతాయి లోపల పెట్టుకునిలే, లోపల వచ్చాయి లోపల దీని లేదా ఇంకెందుకైతే నేను కళ్ళద్దాలు పట్టుకో, నేను పెట్టుకుంటాను డబ్బులు. జగడ్ పై మళ్ళీ సార్ ఇలా పోదులే కింద కదండి, గుండి పెట్టుదానికి గుండిగానే ఉంది. మీకు అంత రిస్క్ ఉంటే రిస్క్ ఉంది బా ఎందుకు నీకు రిస్క్ ఉంటే నీళ్ళు తాగు. ప్లేట్ తీసుకో పైన తీసుకోమా ఇప్పుడు చూద్దాంపా. వాళ్ళు వచ్చారా గుళ్ళు కాదు వాళ్ళు వస్తారా మళ్ళా మనం తిని కూర్చొని లోపల అత్తా తీసి దొంగితే ముందు మనం మళ్ళీ వీళ్ళకి ఒక అర్ధగంట తీసి దొంగ మొత్తం అందరికి. ఇంకేం ప్యాంటు షర్ట్ కట్టి ఎంతసేపు తీస్తాం. ఏం రాపించుకోవాలి చింజే బట్టే ఉంటే పొలం ఇన్ని సంవత్సరాలు అనుకున్నాడు. కొన్ని అడుగుతానే వాళ్ళు ఇస్తాను వాళ్ళు రాసడం లేవు. ఈయనే చేస్తాను మీరు ఏం ఇస్తారు. ఈయన వాళ్ళ సంతకం పెట్టేసి ఇప్పుడు మనం అయ్యకి ఇచ్చినాము, మన సంతకం పెట్టి అయ్యకి ఇస్తే ఇలాంటి కాదు కనుక ఊరికి పొలం ఇస్తే రిజిస్టర్ చేయలేదు. సంతకం పెట్టలేదు ఏది నా కాదు పైకుంటే పడిపోద్దాం అడిపోదు డబల్ డబల్ కవర్ కాదు మధ్య ఇది మధ్య ఇది మధ్య అప్పుడు తప్పు చేసిండు గజేబ అది తక్కువలో చేను అది అధిపతి ఉన్నదండి. నేను వెనకేం కాదు న్యూస్ చూస్తులే పొలం అది తక్కువలో చేను వాళ్ళు ఉండి బాగా నాకాలంటే వాళ్ళకి ఇచ్చిన అది ఎనర్జెంట్ వీళ్ళు గొల్లలు మాకు అందరినీ పక్కన ఉంటామని వాళ్ళకి ఇచ్చినాడు. ఊరికి కాదు వాళ్ళకు మేము ఇలా అప్పలు అంతా కొనపోయాడు 10 ఎకరాలు. వాళ్ళు మాకు కావాలని చాలా చెరువు తీసుకున్నారు. మాకు కాదంటే లేకుంటే అది మొత్తం 8 ఎకరాలు మనకు కూడా అంటే అదే 8 ఎకరాలు సమాసమా 8 ఎకరాలు ఏదో ఒకటి వస్తే రాని
చెప్పలేదు తీసుకొస్తా అని బయట పోయాడు తీసుకొస్తా అని చెప్పింది కదా మన గేట్ కాడ ఉన్నాడు మన కాడికి వెళ్ళి గుడ్డలు తీసుకొని ఇద్దరికి పోవడం మాట్లాడుతాను గేట్గా వాడపడి వస్తున్నాడు గిరిగేనా సాయంత్రం పెళ్లి కూడా డబ్బులు పెట్టామని బండి అనుకున్నాను ఎలా దానికి అర్థం పెట్ట పెళ్ళి సాయంత్రం పోతావా నేను రేపు వద్దాం రేపు సాయంత్రం పోతావా ఎన్ని గంటలు పోతావు సాయంత్రం నేను ఫోన్ చేస్తాను చేయొద్దని పోయి ఇద్దరం కలిసి చేయడం పోతాం అంతే అంతేలే అంతేలే అందుకడ కలిస్తే పొద్దున పెట్టి సరే పోయి పోయి చెప్పు నాకు ఫోన్ చేయదు ఎందుకు ఊరికి పోదాం అయితే పోయి ఏదో పోతాం ఎందుకు కాండి సారా 10 గంటలకుండి రాత్రి 11 అంతే ఏదో పోతాం వస్తున్నావా రా కానీ బాగా కానీ మనిషి అనుకోవచ్చు రావాలా పక్కలే రాలేదు ఉంటాయి కాదు ఏ మనిషి అని ఆడ పందిరల్లో ఇక్కడ కనీసం గుడ్డుకొని పోతాను నేను ఆవిడ ఆపుతాను గుడ్డుకొని పోతాడు బా మాట్లాడుకుంటూ రావాలంటే మనం చెప్పినప్పుడు వస్తున్నాడు మనం పోయిన సరిపోద్ది అంతేలే అది ఇప్పుడు గట్టి ఉంది నడుము దేనికి చెప్పను గట్టుంది ఆడా నువ్వు గట్టాడు ఇది చూసినప్పుడు ఎలా ఏం గట్టది ఏం గట్టి నడుము గట్టేసి ఇద్దరు మధ్యన రెండు చేలు ఇప్పుడు ఆ చేనికి మధ్యన గట్టింది ఆ చేతికి మా చేతికి వానికి వెంకరంగా వీనికి చేనికి బాగా రంగసన చేనులు ఏం గట్టి ఇప్పుడు చూస్తే నేను ఎప్పుడు లేదు చూసిన ఎలా చూసినా నేను అటు రాకపోతే గట్టింది వాళ్ళు ఏం తెచ్చా ఏదో రెండు పంచుకున్నారేమో అనుకుంటాడు వాళ్ళు వాడికి ఇచ్చినవి ఏమన్నా అన్ని రుణంకి ఇచ్చినాయేమో సగం ఆయమికే మొత్తం అది మొత్తం ఆయమికే అది అటే మొత్తము అది కాదు ఈ మనం కొలిసాను ఇంత చేయాలి మళ్ళీ గట్టేసిండ్రా నడుమా ఏంది మళ్ళీ నేను అదే చెప్పాను నీకు నేను చూడలేదే మరి ఇప్పుడు నాకు అదే అర్థం ఇప్పుడు నీకు పోయిన చేయలేకపోతే గట్టి రెండు ఉన్నాయి ఆవులు ఎవరు గట్టి వేసి నడుము వేసిన గట్టి దానికి ఫోన్ చేసి అనుకుంటా ఏమైనా పంచుకున్న అడుగు అడుగుతా అదే ఆయన నేర్పించిపోయినా మరి లేకపోతే గట్టెట్టు పోతారు అదే కదా ఇక్కడ ఏమి అమ్ముతుందంటే వచ్చామన్నా గట్టేసిందేమో ఏదో ఉంది ఇక్కడ గట్టేసినారు గట్టి ఉంది మనం కూడా దాన్ని లేటు పెట్టుకోలే అదేలే 8 సెంట్లు 80 సెంట్లు కాబట్టి 32 అది 3 లక్షల గట్టి తీసుకుని లేకపోతే నేను పుట్టుకుని ఎత్తుకోవాలంటే అంతేలే 3 15 ఎక్కువ పోయలే ఆ 15 మనకు ఖర్చుకు వస్తుంది మనకి రీసెంట్ మళ్ళా రీఛార్జ్ ఖర్చు కాబట్టి కరెక్టే అంత మించిన వడ్డీ ఖర్చులు కూడా రావద్దు పంట నువ్వేం పంట చేస్తావు 4 ఎకరాల మీద ఏం బుద్ధి నిలవా ఏం లేదు 2 ఎకరాలు అవలో పెట్టుకొని ఏమన్నా స్పీడ్ పెట్టినా కానీ ఏమన్నా పూలు వచ్చిందా ఏం లేదు కనుక్కోలేదు ఏమిని ఏమికే చేసి కనుక్కున్నాం కనుక్కో ఎట్లుండే మీ బావ చేయనమ్ముతాడే మనం ఎత్తనంటే వాడు అమ్మి ఎత్తలేకపోయినా అది మనం ఎత్తది చేయనమ్ముతా అంటున్నాడు వాడు ఈ మధ్య వస్తాను అంటున్నాడు లేదు నేను విషయం అని చెప్పి అడుగుతా అది విషయం మీద బయటకు వస్తుంది తెలిసిపోతాయి కదా ఆటో పక్కన ఆటో మనకు తెలుసారు బాబు మన ఈ బండికి చేసి అక్కడ తీసుకోపోయినా మన ఇంటి పైన బండి ఇస్తుండే బండి తీర్చు ఏదో ఇష్టంటే కనుక్కులేదు
మన ఎదురు పని తెలిసినవా ఎద్దులు బండి దానికి మధ్యన ఒక ఇంట్లో ఇనుము అది ఉంది. అది వీళ్ళకి ఇచ్చే మనకు 2 పేద నీళ్ళు అన్నం కూడా ఇచ్చారు గలాలు. అది ఇంట్లో ఉంది ఇప్పుడు. నిజం పైన ఉండే పోయింది ఆటో పోయిందా అదే మన సెల్ అండి ఊళ్ళో ఉంటే ఊళ్ళో పోయిపోతుంది. ఉంది వాని పేరు ఉందా? అది వాని పేరు గెట్ ఎందుకు వేసారు వాళ్ళు? ఎందుకు వేసిన తెలు కానీ నీ చేసిన వాని పేరు ఉంది. అప్పుడు చూసింది దాంట్లో టైటల్లో వాని పేరు ఎన్ఎస్ఎన్ వాని పేరు నాకేనండి ఏళ్ళకి సీతం చూసింది ఎప్పుడు ఎన్ఎస్ఎన్ వాని పేరు వాని పేరు ఉంది. వాని పేరు ఉంది. మరి గెట్ ఎందుకు వేసారు అది? ఏం అది మనకు వెళ్ళు నేను ఇప్పుడు ఇప్పటికి ఏళ్ళు చూసిన పై ఎట్టి మన్ను దొబ్బిన రావాలి వల్ల గొట్టిరు రా మొత్తం గట్టిగానే వచ్చింది. గట్టి మొత్తం చక్కగా ఉంది. గడిగా వచ్చింది. అట్టయితే వీడు ఏమన్నా ఒక పక్క మామూలు వీడు చేసింటాడు దుబ్బజన్ పెట్టింటాడు. అది కొద్ది కొద్ది పెట్టింటాడు ఏమన్నా పంట ఏమి నా కొడుకు ఏమి వాడు పెట్టింటాడు. అదే ఉండొచ్చు అటైతే. అంతే ఇంతకుముందు ఎప్పుడైనా మరి ఇప్పుడు వేసిన వాడు ఇంతకుముందు ఏదో ఒక పక్క పచ్చి పెట్టి ఏమన్నా నీళ్ళు పోలు వస్తున్నాయని చెప్పేసి ఏమన్నా టాటం కాలం వేసుకొని వాళ్ళకి దోమ వస్తుంది కదా. దోమ ఏమన్నా కాలు తగినామో కింది మీదకి వేసిండు ఒకసారి. కింది మీద కొంచెం గెట్టు అర్థమైతే బాగా చక్కగా కిందికి వేసిండు. ఏమైనా పడిందేమో చక్కగా కిందికి ఉండే గెట్టిపోతే మేడం. గట్టి కూడా మొలిచిందంటే కనుక వాడు పంట వేసుకుంటే వాడు ఏమైనా పెట్టించడం పెట్టాలా? గట్టి పెట్టిండు. వాడు గిట్టలు పెట్టిన ఏమనేది వాడు పెట్టించడం గట్టి కొట్టు గట్టి వేసినాడు. వాడైతే తిరిగేటది వాడు ఎవడేసింది కదా వాడు రిజిస్ట్రేషన్ అది వాడు గెట్టడం ఎందుకు? పంట పెట్టడంతో ఏమన్నా చేసిందేమో ఏమి నాకు అర్థం కాలే. అంతేగాని ఎవరికి లేదంట. సరే పైరు వేసినావులే. పేరు మీద అంటే ఒకవేళ ఏమి రంగలతం వచ్చింది ఒకవేళ అడ్డకిచ్చింది మన అన్నానికి అడుగులు లేదు. అది వాళ్ళకి ఆడపిల్ల లేదే. వాళ్ళ నాయనగారి పేరు మీద ఉంటే ఇప్పుడు అడ్డం తెగచ్చు. అదేం కరెక్ట్. దానికోసమే పిల్లోనికి ఇది అది రొడ్డు చేసి తెగింది స్థలం కూడా మంచి వేసినావులే. పోయమ్మా గ్యాండ్ చేస్తాము కరెక్ట్. ఇప్పుడు ఆడపిల్ల వేయచ్చు కదా కరెక్ట్. ఆడపిల్ల కస్తుంది ఇబ్బంది లేదు. ఎందుకు అప్పటి సరే ఉన్నదిలే నా పేరు మీద ఉండని నేను ఎప్పటికైనా కళాకులకు అన్నీ నేను కొంచెం వాళ్ళని అట్లా అక్కడ వద్దని నాకు కూడా పడతలేమో. ఏంటి పొలమే ఏం నేను చేసేవాడు ఉన్నవాడు అక్కడ పోతాడు. ఎవరు వాడేమో కన్నెల పత్రికోడు ఇక్కడికి వచ్చి చేసేవాడేం కాదు. కరెక్ట్ అంతేలే. సరే ఉండని అనుకూలంగా అని చెప్పి అట్లా ఎందుకు ఇప్పుడు కొన్ని లోపల కొన్ని ధ్యానాలు మనకు ఇచ్చిన నా కొడుకు ఒకటి 30 ఇచ్చినాను. తల్లి పురుగులు ఉంటే ఇచ్చినా వరే నువ్వు ఏ రోజు ఆ రోజు నేను వాడు కొంచెం వాడి పెండింగ్ పండింది. ఎవరు వాడు పోనటంలో ముందు పోనటంలో వాడు వాడికి అప్పైపోయినట్టు అప్పుడు కేజీ పెట్టుకున్నాడు. కేజీ పెట్టి మామూలుగా ఇది ఎవరు వాడు జనం వాడు బాల హుసేన్ గడ్డని కేజీ పెట్టి మన ఆంజనేయ స్వామి మను వెళ్ళిండోడు మా నా కొడుకు వెయ్యలైతే చేయలేదు. నేను సంవత్సరానికి గట్టిగా ఏమన్నాడు? ఇదే బాబాయ్ ఇచ్చే అదే బాబాయ్ అని చెప్పి పంటకని చెప్పి మళ్ళీ 30,000 తీసుకున్నాడు. పొలాకేసి ముందు వచ్చా అందుకట్టాలి బాబాయ్ నీకు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇచ్చే బాబాయ్ తీసుకుంటా బాబాయ్ అని నేను ఇచ్చినట్టు అడుగుతూనే ఉంటాను. పోనీలే ఈనాడు పోనీ ఏం లేదు. ఇచ్చిన 3 నెలల ముందే పెట్టి నాకు ఏ రోజు అంటే కావాలని ఇదిగో అంటే వాడు ఇచ్చే టైం కలుపుకుంటుంది. పొగా పెట్టి బాబాయ్ 7 కిలోమీటర్ పొగా పెట్టిండు. అది ఎంత ఎక్స్పీరియన్స్ పోయింది. మళ్ళీ ఇప్పుడు కుక్కలేం కాడికి పోయినాడు. వాటి ఎండ పెట్టి నేనే మొదట మీద పట్టినా నేనే పోనీలే నాకేం వడ్డీకి ఇవ్వాలని చెప్పి ఎప్పుడు నేను పోయిస్తాను లెక్క కొడుకోడు. ఈసారి ఇచ్చే సంజీవాపేటలో కూడా 2-3 కాడ తీసుకున్నాడు డబ్బులు. ఈ వడలోని కాడ అయితే మన రొత్త ఉండే చూడు మరి కేవలం వాడిని కూడా ఇచ్చిందంట. ఎవరెవరికి సంబంధంగా చెప్పిందా కావాలని చెప్పి పట్టినా వాడు ఇరుక్కునేది మంది ఒక రవ్వ అది. ఇప్పుడు ఏం చేయాలి? మనం నేను వచ్చి అట్లా వచ్చాను ఎవడ వచ్చి. ఇప్పుడు నీకు రామక్కది క్లోజ్ అవుతుంది కొద్దిగా అవుతుంది. ఇప్పుడు 50 దాకా వచ్చింది. 50 వచ్చిందా? ఈ నెల పడితే 60 అవుతుంది. మించిన మీనే మొత్తం నెలకు 5,000 పడుతుంది. ఏదో కట్లే 3 ఏళ్ళు రాపించినాను. పన్ను కాడ పడితే ఏమవుతుంది? తీసుకోదు.
అసలు వచ్చిన మేలే అదే 3 ఏళ్ళ వరకు అది 3 ఏళ్ళు రాపించిన 3 ఏళ్ళకు 1,00,000 అయితే అడిగినా మళ్ళీ కొద్దిగా రాపించి మళ్ళీ 20,000 ఇప్పుడు డబ్బులు ఎందుకు కదా ఎంత 1,20 2 లక్షలు పూర్తి 2 లక్షలు ఒకటిసారి ఇచ్చిన 20,000 ఒకసారి ఇచ్చిన 20,000 మా సినిమా కొడుకు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయాడు ఇప్పుడు సంవత్సరం అయింది నెలకు 3,000 ఎత్తా వాడికి ఇస్తా అంటే ఏమన్నా అది చూడు ఏమో గిద్దులు వచ్చింది ఇప్పుడు మోసపోతాం మోసపోతాం అదే కానీ నేను కాదు ప్రతి ఒక్కరు మోసపోయి ఉంటారు చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమేస్తా ఇప్పుడు కుదరలే దయ్యం అంతే వస్తుంది అది మోసపోతాం కష్టం చేసుకుంటే నేను మోసపోతాం అది మన సంపాదించినప్పుడు ఇవ్వాల్సిన కాయలకు మనం ఏం అర్థం కాలే నేను అప్పుడు చెప్పిన నెలకు 6,000 కంటే నాకు వచ్చే 10,000 కదా నేను పొదుపు కట్టుకొని ఇది కట్టుకోవాలని చెప్పి దానికి పోతుందా 5,000 కట్టే దానికి 5,000 కట్టేస్తుందా కాదు దానికి మా 15,000 చేతికి వస్తాయి 17,000 వస్తాయి చేతికి 17,000 దాన్ని నువ్వు ఎంత కట్టేస్తాను ఇప్పుడు మొత్తం 20,000 వస్తాయా 20లో నాకు 5,000 వస్తుంది దానికి 15,000 చేతికి వస్తాయి 10,000 కట్టేస్తాను నేను అప్పుడు చెప్పి సార్ నా మాట నేను ఇంటికి తొలకొత్తను తొలకొత్త రాపించుకున్నాము నెలకు 7,000 8,000 రాపించుకున్నాం 10,000 లంగాలు గబకన అయిపోతాడు ఇప్పుడు నీ రాపించండి నా ఊళ్ళో వద్ద తీస్తారండి నువ్వు డబ్బులు ఇచ్చే నగరికి నాకు రాగా చెప్పి మా ఇంటికాడికి వాడు వాడు ఇస్తారు ఆయన కాడ ఇప్పించిన డబ్బులు నేను 2 లక్షలు నేను ఆమె తొలకొస్తాను నీ కాడికి తొలకొచ్చి రాపిస్తా ఎంత కొంత నెలకు 7,000 8,000 రాపించుకుంటా నేను కట్టా నీకు డబ్బులు మొత్తం 2 లక్షలు ఆ మీద నేను ఇప్పించుకుంటా అని చెప్పిన ఈసారి ఏమన్నాడు నువ్వు డబ్బులు ఇచ్చి నా ఇంటికాడికి రా లేకుండా రాకుండా చూడు ఎంత మోసం చూడు నా రామక పిల్లలు ఇద్దరు వస్తున్నాడు వాళ్ళ రవి పాండు కాదు రంగనకులు కాదు వాళ్ళమ్మ ఇద్దరు వస్తున్నారు పోయి ఆడి పేరు రాపించుకుంటే నెలకు 7,000 రాపించుకుని అనుకో మన సంవత్సరం 3 ఏళ్ళు తిరిగిపోవు 2 లక్షలు పడిపోవు ఈయనమ్మ ఆవిడ వస్తున్నాడు ఒకసారి కాదు వాడు వస్తే నేను 100 రాపించుకోవాల్సింది కానీ నువ్వు కట్టే నేను ఏమన్నా అడిగినా నెలకు 7,000 ఇస్తాను నేను రాసుకుంటే నాకు వచ్చే 10,000 నెమలే నేను నీకేమి ఇచ్చాను నాకు ఇంకా జరగదు అని చెప్తున్నాడు అంతే ఇప్పుడు దానికి చెక్ చేసి 22,000 పడుతుంది నెలకు మనకు 5,000 కట్టాయి 5,000 చేతులు పడుతుంది దాంట్లో అదే 10,000 చిల్లర ఉంటుంది 2,000 చిల్లర ఉంటుంది పింఛను అది ఇప్పుడు ఎవరికి ఎవరు అడిగినా కానీ ఇదో బొమ్మ చెప్తాను మొన్నలే ఇరిగిస్తున్నాడు సరిపోయింది సరిపోయింది అది లేకుండా అది తీయదు మనకు సరే బొమ్మలో క్యాన్సర్ ఇచ్చేది ఇప్పుడు వచ్చిన 10,000 ఉంది కానీ మొన్న 3,000 మోస్తుంది కొడుకులు ఉడికిస్తుంది అది 20,000 వస్తుంది మీకు 10,000 రాజ్యం ఏం పోవు బ్రహ్మాండంగా 10,000 నాకు ఎప్పుడు తీర్పు ఎరుకు లక్ష కాబట్టి ఇస్తుంది లేకుండా ఏం లేదు ఎరుకుల 10,10,000 వచ్చు 10,000 వచ్చింది మనకు ఇప్పుడు కొద్ది వరకు చాలా వరకు ఊళ్ళో ఎవరికి ఊళ్ళో కనపడకుండా పోయింది ఎందుకు ఆయన వెనకోముందు అది దాని పింఛన్ నిలబెట్టుకోవాలంటే ఈ మధ్య వాళ్ళు అప్లికేషన్ నుంచి ఒక తీరిపోవు ఎప్పుడో ఇన్నాళ్ళ వాళ్ళకు కూడా పింఛన్ కంట్రోల్ చేసింది కనుక తీరిపోవు నేను దానికాడ ఇరుక్కొని మళ్ళీ ఇరుక్కోలేను మరే జన అది వచ్చినాడు వాడు ఇచ్చా బాబాయ్ ఇచ్చా బాబాయ్ ఎంత ఇచ్చా బాబాయ్ అదే పోవరంగా అంటే నమ్మకం వచ్చింది జేజీ ఇచ్చా బాబాయ్ అంటే ఏం చేస్తావు ఒక నా కొడుకు ముందు చెప్పినాడు జగన్ కూడా పెట్టినాడు వాడు ఒకటి పెట్టినాడు ఏం పర్లేదు డబ్బులు ఆడిపోయి ఇప్పుడు కూడా ఊళ్ళో ఊరు పెట్టి ఆడిపోవు డబ్బులు స్థలం ఉంది నీళ్ళకి ఆడిపోవు ఆడిపోతాను కానీ భోజనం కలడంలే ఎవడన్నా వస్తాయి డబ్బులు ఇస్తారు నిదానం అయితే కానీ డబ్బులు వస్తాయంట ఇచ్చర్లే చేయచ్చు మళ్ళీ ఏదో ఒకటి అమ్మించాడు ఎప్పుడోసారి నాదెంత కాదు మనకట ఇప్పుడు మా రమేష్ గారికి 3.5 లక్షలు పింఛన్ వినిపించిన అది నెల కట్టనుడు ఈ నెల కట్టేవాడు ఏమని అడిగితే ఈ 2 నెలలకు ఒకసారి కట్టమన్నాడు మనకాడ ఉండే ఇప్పుడు మట్టలేదు ఏం లేదు ఇల్లు ఉండే ఇల్లు కూడా అమ్మిండు ఎవరు మా అల్లుడే రమేష్ వాడు ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకున్నాడు కాదు గిద్దరులో ఉన్నాడు చూడు ఇప్పుడు మా అమ్మి మా యాలపడికి ఇచ్చి దాన్ని బిడ్డ చేసుకుని చూడు పులిపల్లి ఉంటాడు వానికి ఇచ్చిన 4.5 లక్షలు ఇప్పించిన గిద్దులో ఇండుగా నేనే డబ్బులు అంటే నేను ఉండేది కాదు కాదు ఇప్పుడు ఎల్లసారి గొంతులు ఉన్నాడు అక్కడ ఇల్లు కొన్నాడు మావా 10 లక్షలు కొన్నాడు అప్పుడు నన్ను అడిగిండు మావ ఇల్లు కొంటాను నువ్వు సాయం చేస్తావన్నాడు చేస్తలేరా అన్న సర్లేమని నేను ఇల్లుకు పెట్టడం పోయిన బ్యాంకులకి నా ఇండ్లే పోతే ఎట్టనే దేవుందా ఇండ్లు కుదరలే నీకు ఆల్రెడీ లోన్ తీసుకున్నావయ్యా ఇల్లు పెట్టడానికి వదిలేమన్నాడు పెట్టనిలే తర్వాత నా పింఛను వినిపించిన 3.5 లక్ష
అది నెలకు 7,000 కట్టిండు. ఈ నెల కట్టలే. పాస్బుక్లు 2.5 లక్ష. దాన్ని వడ్డీ కట్టిన అసలు కట్టలేదు నీకు. ఏం చేయాలి దాన్ని? ఇంకేంది మరి 6 లక్షలు. ఇప్పుడు 6 లక్షలు ఎట్లా చూడు చేతికి నాకు 4.5 రావాలి. ఇప్పుడు అదే రోజు బంగపతనంని వానికి ఏదైనా వరే వానికి ఊరికే ఇల్లు ఉంది మామ. ఇల్లు ఉంది, పొలం ఉంది. బొల్లుపల్ల చింపట పొలం ఉంది, ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మకి చెప్పినా, వాళ్ళ అమ్మ ఏమన్నా సరే అన్న నేనే నెలకు సంవత్సరం 10,000 ఇచ్చాడమ్మా. ఏంది పొలం ఎంతుంది? నెల 80 ఎంత ఉందంట. వాళ్ళ అన్నకి ఇద్దరికి సరింత వచ్చే ఇల్లు కానీ కొత్త ఇల్లు కట్టించింది ఉంది. ఈ అమ్మని ఎమ్మి చెప్పిన ఆమె వాడు బాగున్నప్పటికీ ఏటలకు వస్తున్నాడు. ఏటలకు వస్తున్నాడు. ఏటలు నెలకి 20,000 నీ మొడముగుతా. నెలకి 20 సార్లు ఎక్కువ అవుతుంది నాకు. నెల మీద అయితే బ్యాంకులో కడతా. సంవత్సరం తీరిపోతాడు. నీకు భయం ఉండదు, నాకు భయం అంటే వాడు ఇచ్చామని చెప్పి వాడు ఈగ దిగు. నా కొడుకు సీటు పట్ట 1,00,000 కడితే అది ఈగ దిగుడు. చూడు ఏం చేస్తాడు. అప్పు ఎక్కువైంది. ఏటలకు వచ్చిండు. ఆ ఏటల్లో ఇప్పుడు మన పిల్లలు కూడా కొడుకు చిన్నపిల్లడు ఆ పిల్లలు కొండ ఇండ్లు కొద్ది ఆ పిల్లలు దిగినాడు. గుర్రాజు కొడుకు చిన్న 2వ ఆ పిల్లడు కదా వాడు కొన్నాడు. మన ఇంటికెళ్ళి కాదమ్మా ఎల్ఎస్ఆర్ గొంతులోది. అంటే ఈయన మగవాడిని ఇల్లే, రమేష్ గారిని ఇల్లే. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సినది. వీళ్ళు బొల్లలకు కొట్టిన ఎత్తుకొచ్చి వాళ్ళెత్తుకొచ్చి వీళ్ళెత్తుకొచ్చి డబ్బులు ఎక్కువైంది. వాళ్ళు వేసి గొల్లలు మరి డబ్బులు ఇస్తట్లేదు అని వాళ్ళు మిద్దె దిగారు. మిద్దె దంకున్నారు వాళ్ళు. మిద్దె దంకొని నాకు తెలియదు ఆ పిల్లడు కొనేది. మొన్న తెలిసింది రిజిస్టర్ అంతా అయిపోయింది. అప్పుడు మనకు తెలుసు ఎవరు కూడా తెలుసు. నేను అడిగిన వరకు మిద్దె అంటే అమ్మలేదు ఉన్నది. నేను 5 నెలల కింద అడిగిన వేరే ఇల్లుకు తమ్మిన అని వాళ్ళకి బంగపడి వారు ఒక నిప్పిరా ఒక బాండ్ చాలు నాకు అంటే నిప్పిపోతే అసలు బాండ్ కుదిలేదు నా దగ్గర. నేను బాండ్ కుదిరి రాచుకోంతో ఏంటి రా పిల్ల ఏం తెలుసు. ఇప్పుడు నాకు భయం అవుతుంది. వాడు మన ఏటు పడేసింటే ఇప్పుడు మన కోలుకున్నప్పుడు వాడికి ఎప్పుడు ఏమైతే తెలుసు. ఇప్పుడు ఆయన వాడికినా ఏమైనా అయితే అవి ఇచ్చేది లేదు. ఆయన అడిగిన కూడా నాకు ఇయ్యాలని చూసుకుంటుంది. అందుకే అన్ని ఇంజనీర్ 2,000 వస్తుంది కాబట్టి కొడుకులకు మోసం లేకపోతే లేకుండా బ్రహ్మాండం వస్తుంది. శుభ్రంగా ఇబ్బంది లేకుండా మరి కావాల్సి మరి పడగల తెలుసుకోవాలి. పాప వస్తున్నా బా పిల్లల్ని పెడతా. పిల్లల్ని ఇక్కడ పెడతా. వస్తున్నా బా నువ్వు బా వచ్చాను 10 వస్తున్నావు. అండ్ తీసుకుదురా డెట్టాలు తీసుకురా. డెట్టాలు ఎవరు మరి ఇంటి పైన మాట్లాడతారా నువ్వేందా కానీ చెట్టు ఎవరో ఎవడోలే మాట్లాడిలే. నువ్వేంద్రా నాకు అర్థం ఇంటికి పోకుండా ముందు నువ్వు మాట్లాడినావు కదా.